ఇక ఢిల్లీలో ఈ సాయంత్రం కేంద్రం కీలక సమావేశం జరగనుంది. జల వనరుల నిర్వహణపై కేంద్ర రాష్ట్రాల సమన్వయం కోసం భేటీ నిర్వహిస్తున్నారు. 8 అంశాలతో సమావేశం జరగబోతోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఈ సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే జరగబోతోంది. జల వనరుల నిర్వహణపై ఇటు కేంద్ర రాష్ట్రాల సమన్వయం కోసం భేటీ నిర్వహిస్తున్నారు. 8 అంశాలు, ముఖ్యంగా 8 అంశాలతో ఈ సమావేశం జరగబోతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ సమావేశం పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరగబోతుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశం అత్యంత కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా జలవనరుల నిర్వహణ, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన కార్యక్రమాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల సమస్యలకు సంబంధించిన అంశంలో కూడా ఒక కీలకమైన చర్చ జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖ ముఖ్య అధికారులంతా కూడా, కార్యదర్శి అంతా కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఒక కీలక సమావేశం జరగబోతుంది. సిఆర్ పాటిల్ దీనికి నేతృత్వం వహించబోతున్నారు. ప్రధానంగా గంగా అలాంటి ప్రధాన నదుల సమస్యల అంశాలు కావచ్చు, అదేవిధంగా నదుల అభివృద్ధి కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న డ్యామ్స్ సంబంధించి కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న వాటి యొక్క వివాదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది కేంద్ర జలవనరుల శాఖ. దీనికి సిఆర్ పాటిల్ నాయకత్వం వహించబోతున్నారు. ఆయన నేతృత్వంలో జరగబోయే ఈ సమావేశం అత్యంత కీలకమైన సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో చేపట్టబోతున్న కొత్త ప్రాజెక్టులు కావచ్చు, ఆయా రాష్ట్రాల నీటి యొక్క ఆయకట్ట కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, అటు సాగునీరు ప్రజలకు అందించే లక్ష్యంగా చేపడుతున్న ప్రాజెక్టుల అంశాలు కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.